అంటే నేనేమంటున్నానంటే వ్యతిరేకతను కూడా మీరు క్యాష్ చేసుకోలేకున్నారు కదా! ఇప్పుడు ఉన్నటువంటి ఒకవేళ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను కూడా క్యాష్ చేసుకోలేనటువంటి పరిస్థితి కమలాపురంలో ఉంది. అట్లా ఏం లేదండి. కమలాపురంలో బా నడుస్తుంది. మా ఇన్‌చార్జ్ ఎందుకన్నా యువకుడు. వారాల అబ్బాయి అంటారు అబ్బా! మీ ఇన్‌చార్జిని. మీ ఎక్కడన్నారండి? ఇన్‌చార్జిని కొన్ని ప్రాంతాల్లో వారాల అబ్బాయి ఆయన వారానికోసారో అట్లా వచ్చి పోతా అంటాడన్నది అట్లా ఎట్లా ప్రచారంలో ఉంది. అట్లేం లేదు. మా ఇన్‌చార్జ్ యువకుడు బాగా పనిచేస్తాడు. దాంట్లో ఏం ఇబ్బందేం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి, వాళ్ళ నాన్న వారసత్వాన్ని తీసుకున్నాడు కాబట్టి, కొంతమేర చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉండొచ్చేమో గానీ పరిచయాల్లో, ఇటు ఇటు విషయాల్లో. కానీ రామాంజనేయుడు కూడా మంచి యాక్టివ్‌గానే పనిచేస్తాడు. బాగానే ఉంటాడు. దాంట్లో ఏం పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేయం. మేము కూడా అతనికి సంపూర్ణ సహకారం ఇవ్వడానికైతే సిద్ధంగానే ఉన్నాం. బట్ వాళ్ళు వాడుకునే విధానాన్ని బట్టి తప్పకుండా 100% మేము సపోర్ట్ అయితే చేస్తాము. మీరన్నట్టు వారాలబ్బాయి అన్నీ ఎవరో ఊరికే ప్రతిపక్షమోళ్ళు కానోళ్ళు